బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో సహకారం అందించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం కుదిరింది. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్శ్రేష్ఠ పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో 11,000 కోట్ల రూపాయలు రుణంగా అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు అమరావతి నిర్మాణానికి హడ్కో సంస్థ కూడా ముందుకొచ్చి భారీగా నిధులు ఇవ్వనట్టు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం చూసుకుంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి దాదాపుగా 46,000 కోట్ల రూపాయల రుణానికి చెందిన వివిధ బ్యాంకులు ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం హడ్కోకు సంబంధించి అలాగే ఆసియా బ్యాంకు, అలాగే వరల్డ్ బ్యాంకు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా 11,000 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చేందుకు హడ్కో బృందం సిద్ధమైంది. నిన్న సాయంకాలం విజయవాడ చేసిన హడ్కో బృందం కొద్దిసేపటితో మంత్రి నారాయణ సమక్షంలో హడ్కో బృందం చంద్రబాబుతో సమావేశమై రాజధానితో పాటు సిఆర్డీ అధికారులతో ఎంఓయూ కుదుర్చుకుంది. దాదాపుగా 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిర్మాణ వ్యయ పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంఓయూ కుదుర్చుకుంది. రానున్న వారం 10 రోజుల్లోనే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. అక్కడ అయితే శివ, మొత్తంగా ఈ నిధులు ఎప్పుడు మంజూరు కానున్నాయి? అలాగే ఈ పనులు కూడా ఎప్పటి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది? ఇప్పటికే రాజధానికి సంబంధించి నిర్మాణ సంస్థలు ఏదైతున్నాయో వారంతా కూడా నిధులు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిధులు సంబంధించి కూడా రానున్న 10-15 రోజుల వ్యవధిలోనే నిధులు విడుదల చేసేందుకు హడ్కో సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ప్రభుత్వ వైపు నుంచి ఎంఓఎస్ జరగని నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే పెండింగ్ పడింది. సో ప్రభుత్వం ఈ రోజు ఎంఓయూ చేస్తుంది కాబట్టి రానున్న వారం 10 రోజుల్లోనే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సిఆర్డీఏ ఖాతాలో 11,000 కోట్ల రూపాయల నిధులు జమ కాబోతున్నాయి. అలాగే ప్రభుత్వానికి సంబంధించి 17వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ ఉంది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఏ అంశాలకు సంబంధించి ఎంతెంత పనులు కేటాయించాలి, ఎంతెంత నిధులు కేటాయించాలి, దేనికి ఎంత అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాత పనులు వచ్చే వారంలో ప్రారంభించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే శివ, నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఆ కేటాయింపులు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? దీని మీద మళ్ళీ రివ్యూ నిర్వహించే అవకాశం ఉందా? భేటీ తర్వాత ఏ పనులకు ఎంతెంత నిధులు కావాలి, ఏ పనులు ఎప్పుడు ప్రారంభించాలి, ఏ పనులకు సంబంధించి ఎంఓయూ ఓటు కుదుర్చుకోవాలి, అలాగే ఏ పనులు ఏ కాంట్రాక్ట్ సంస్థకి అప్పగించాలి అనే దానికి సంబంధించి కూడా రేపు కేబినెట్ భేటీలో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత రానున్న వారం 10 రోజులు అన్నిటికి సంబంధించి సిఆర్టీకి సంబంధించి ఆ పనులకు సంబంధించి కానీ, అలాగే నిధుల జమ విషయానికి సంబంధించి కానీ టెండర్ల ప్రక్రియ మొత్తం కూడా ఈ వారం 10 రోజుల్లోనే పూర్తి కాబోతా ఉంది. అక్కడ అయితే ఒక పక్క చూసుకుంటే ఇప్పటికే అటు రాజధాని అనేది కూడా ఇన్ని రోజులు కూడా అటు ఉరుస్తూ వస్తున్న విషయం. అయితే దీన్ని కూడా ఒక లెవెల్లో నిర్మించాలనే ఉద్దేశంతోనే అటు సీఎం చంద్రబాబు అయితే ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు? ఎలాంటి నిర్మాణాలు చేపట్టనున్నారు? ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా ప్రధానంగా ఐకాన్ టవర్స్, శాశ్వత సచివాలయం, శాశ్వత అసెంబ్లీ, శాశ్వత హైకోర్టు భవనాలు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి, ఎమ్మెల్యే క్వార్టర్లకి, మంత్రులకు సంబంధించిన క్వార్టర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిధులు అయితే కేటాయించబడుతున్నారు. అయితే దేనికి ఎంత నిధులు, ఏ దానికి సంబంధించిన ఎవరు కేటాయించబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా రానున్న వారం 10 రోజుల్లోనే పూర్తి అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి 60,000 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వం అంచనాలు వేసింది. కానీ ఇప్పటికి 46,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు మాత్రమే సమీకరణ. సో మిగిలిన 14,000 కోట్ల రూపాయలకు సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎంతెంత నిధులు ప్రారంభించాలి, ఎక్కడెక్కడ ఎంత నిధులు కేటాయించాలి అనే దానికి సంబంధించి కూడా రానున్న వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అసలు అయితే శివ, ఇప్పుడే ఈ నిర్మాణానికి సంబంధించి నిధులు పూర్తిగా లేనందువల్ల మిగతా నిధుల కోసం అటు కేంద్రం నుంచి కూడా నిధులు కోరే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే రాజధానికి సంబంధించి కేంద్రం ఒకవైపు సహాయ సహకారాలు అందజేస్తుంది. అలాగే వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు, హడ్కో నిధులు, అలాగే బడ్జెట్ కి సంబంధించిన నిధులు వీటన్నిటిని కలిపి కూడా కేటాయించారు. కాబట్టి మిగిలిన 14,000 కోట్ల రూపాయలకు సంబంధించి రాజధాని ప్రాంతంలో ఉన్న భూములు విక్రయించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించింది. దాదాపుగా 5,000 ఎకరాలకు సంబంధించి భూములు విక్రయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. అయితే 5,000 ఎకరాలకు సంబంధించి రోడ్లు, ఫినిషింగ్ తదితర వాటికి సంబంధించి 1,000 ఎకరాల పైగా పోయే అవకాశం కనిపిస్తా ఉంది. మిగిలిన 1,000 ఎకరాలకు సంబంధించి కూడా డెవలప్మెంట్ ఉంటుంది. మిగిలిన 3,000 ఎకరాలని విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ.